వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు నేను ఇంట్లో ఉండే పొటాటోస్ తో మామూలుగా కర్రీ పులావ్ లాంటివి కాకుండా కొంచెం స్పెషల్ గా బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ డిలీషియస్ గా ఈ పొటాటో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు చూద్దాం. చాలా చాలా సింపుల్ అండి, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం బిర్యానీకి కావాల్సిన రైస్ ని ఒక అర్ధగంట పాటు వాటర్ లో నానబెట్టాలండి. ఇక్కడ నేను ఒక 3 కప్పులు మన బియ్యాన్ని తీసుకుంటున్నాను. బిర్యానీ అనగానే మనం బాస్మతి బియ్యంతో ఎక్కువగా వండుతాము. కాకపోతే బాస్మతి బియ్యం అందరికీ అవైలబుల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మన అందరికీ అందుబాటులో ఉండే రైస్ తోనే ఈ రోజు నేను పొటాటో బిర్యానీ చేయబోతున్నాను. మీరు పాత బియ్యం తీసుకుంటే గనుక ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా నిండుగా నీరు వేసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ నేను పెద్ద సైజులో ఉండే 3 పొటాటోస్ తీసుకుంటున్నానండి. వీటిని నేను ముందుగానే ఒక 50% ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టేసి ఇలా నీట్ గా పైన పీల్ మొత్తం తీసేయాలి. ఇలాగే మిగతా పొటాటోస్ ల పీల్ ని కూడా నీట్ గా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పొటాటోస్ ని ఒక కటింగ్ బోర్డు పై తీసుకొని వీటిని మీడియం సైజ్ లోకి కట్ చేసుకోవాలి. సో మనం పొటాటోని ముందుగానే కొంచెం ఉడకబెట్టుకున్నాం గనుక ఇలా కట్ చేసేటప్పుడు మనకు తెలుస్తుందండి, పైన గుజ్జు అంతా కూడా కొంచెం మెత్తగా ఉంటుంది, ఇంకా లోపల భాగం అంతా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా మాత్రమే ఉండాలి. మనకు పొటాటో మొత్తం ఉడికిపోతే గనుక మనం బిర్యానీ దమ్ చేసేటప్పుడు ఆ పొటాటో పీస్ అనేది గుజ్జు గుజ్జుగా అయిపోయి ఇంకా అన్నంలో కలిసిపోతుంది. కాబట్టి ఒక 50% మాత్రమే మనం పొటాటోని ఉడకబెట్టుకోవాలి, సరిపోతుంది. సో ఈ సైజ్ లో మొత్తం కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసిన పొటాటోస్ ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసేసుకొని స్పూన్ తో లైట్ గా కలిపేసి తర్వాత చేతితో అన్ని వైపులా చక్కగా కలుపుకోండి. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకొని పెద్ద సైజ్ లో ఉన్న 3 ఆనియన్స్ ని తీసుకొని ఇలా స్లైసెస్ గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీకు ఆనియన్స్ కొంచెం వేగనట్లు అనిపిస్తే గనుక తొందరగా వేగిపోవడం కోసం కొంచెం సాల్ట్ ని కూడా వేసేసుకొని వేపుకుంటే తొందరగా వేగిపోతాయి. చూడండి, ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ లోకి రాగానే మనం బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రై ఆనియన్స్ ని ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇదే కడాయిలో పొటాటో పీసెస్ ని ఒకటొకటిగా వేసేసుకుంటూ మొత్తం వేసి ఫైన్ గా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పొటాటో పీస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేయించుకునేటప్పుడు ఫస్ట్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత హై ఫ్లేమ్ లోకి పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, పొటాటో పీసెస్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్ లోకి తీసేసుకుందాం. ఇలా వేయించిన పొటాటోస్ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. వీటిని మనం ఇలా కూడా తినొచ్చు, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో వీటిని అన్నిటిని కూడా స్ట్రైనర్ లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ ని మనం బిర్యానీ దమ్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని పొటాటో వేయించేటప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ ని తీసుకొని ఈ కడాయిలో సరిపడా వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయకుండానే మనం ఇందులో 1 కప్పు వరకు పెరుగును వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్. ఇలా పౌడర్స్ ని మొత్తం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డ్రై స్పైసెస్ ని వేసేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, ఒక 6 యాలకులు, ఒక 7-8 లవంగాలు, ఒక 7-8 వరకు మిరియాలు, నెక్స్ట్ 2 స్టార్ అనీస్, తర్వాత కొంచెం దాల్చిన చెక్క, తర్వాత కొంచెం జావిత్రి, నెక్స్ట్ ఇక్కడ కొంచెం జాజికాయను కూడా తీసేసుకుంటున్నాను. ఇది డ్రై జాజికాయ అండి, మనకు షాప్ లో కూడా ఈజీగా దొరుకుతుంది. దాన్ని కొంచెం పలగొట్టేసి చిన్న ముక్క తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా కొన్ని వేసేసుకొని ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఫ్రెష్ గా అప్పటికప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఎండు బఠానీ కూడా తీసుకుంటున్నాను. ఈ బఠానీ నేను ముందుగానే
ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. మీకు అందుబాటులో ఉంటే వేసేసుకోండి, లేకపోయినా కానీ పర్లేదు. ఇప్పుడు బఠానీస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర ఆకును కూడా ఇలా చిన్న చిన్నగా తురుముకొని వేసేసుకొని ఫైన్ గా కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేయండి. 2 నిమిషాల తర్వాత ఇంకొకసారి ఫైన్ గా కలుపుకోవాలి. సో ఇలా ఫైన్ గా కలిపేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసేసుకొని ఒకసారి ఫైన్ గా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి. నెక్స్ట్ మనం బిర్యానీ కోసం అన్నం వండుకోవాలండి. దానికోసం నేను ఒక గంజులో 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అంటే 2 కప్పులు బియ్యం తీసుకుంటే 4 కప్పులు వాటర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 బిర్యానీ ఆకులు, కొన్ని మిరియాలు, ఒక 4 యాలకులు, 1 దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం బగారా పువ్వు, దీనినే బండ పువ్వు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పును కూడా వేసేసుకొని మరగనివ్వాలి. ఇలా వాటర్ అంతా కూడా మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యాన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి ఫైన్ గా కలుపుకోండి. ఈ బియ్యం అనేది ఒక 70% ఉడికేలా చూసేసుకోండి. చూడండి, ఇక్కడ నాకైతే వాటర్ మొత్తం దగ్గర పడ్డాయి, బియ్యం కూడా 70% ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తో వాటర్ నుండి అన్నం తీసుకుంటూ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ కర్రీలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నం వేసేసుకున్న తర్వాత దీనిపైన కొన్ని ఫ్రై ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం చిన్నగా తురిమిన కొత్తిమీరాకు, పుదీనాకుని కూడా వేసేసుకొని నెక్స్ట్ మెయిన్ టిప్ వచ్చేసి మనం అన్నం ఉడికించేటప్పుడు మిగిలిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని తీసుకొని ఇక్కడ కొంచెం వేసేసుకోవాలి. నెక్స్ట్ కలర్ అండ్ ఫ్లేవర్ కోసం నెయ్యిలో కొంచెం పసుపు వేసేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఇలా వేసేసుకోండి. ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఈ ప్లేట్ పైన కొంచెం బరువును పెట్టుకొని బయటికి గాలి రాకుండా మనం బిర్యానీని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన దమ్ చేసేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూడండి, మనకు బిర్యానీ అనేది చాలా మంచి ఫ్లేవర్ తో గుమగుమలాడుతూ రెడీ అయిపోతుంది. అన్నం కూడా చక్కగా ఉడికిపోయిందండి. మనకు బాస్మతి బియ్యం ఇంట్లో లేకున్నా కానీ ఇలా మనం రోజు వండుకునే బియ్యంతో కూడా చాలా రుచిగా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ బిర్యానీ మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, పొటాటో బిర్యానీ చాలా సింపుల్గా డెలిషియస్గా ప్రిపేర్ చేశాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.